ఎస్ ఇక తాడూరి శ్రీనివాస్ గారు యా క్రాంతి సంవాట్ రైట్లీ సైడ్ మీకు నిజంగా దమ్ముంటే వారు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు మీరు చెయ్యండి కేటీఆర్ కూడా గులగొట్టండి ఊరికే నాటకం ఏందా మీరు చెప్పి 4 సార్లు చూపించేదని మరి గతంలో డ్రోన్ ఎగరేజ్ నీ మీద కేసు పడ్డది దాన్ని ఆ రోజు కూడా బడిన ప్రూఫ్ నీ మీదే ఉంటది కదా ఇక్కడ అన్యాయం జరిగింది అని డ్రోన్ ఎగరేసినప్పుడు ఒక క్రిమినల్ కేసు నీ మీద అయినప్పుడు ఆ రోజు కూడా నువ్వు నిరూపించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు డ్రోన్ ఎందుకు ఎగరేసినావు ఈ రోజు ఇంకా నీకు ప్రభుత్వంలోకి వచ్చేసినావు కదా దాన్ని నిజంగానే అది నాలా మీద కట్టినాడా బయట కట్టినాడా నీకు ఫ్యాక్ట్ అసలు ఎంతండి మినిట్స్ మీద తెలుసుకోవచ్చు ఇప్పుడు నువ్వు మరి దాని మీద ఎందుకు యాక్షన్ లేదు హైడ్రా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ని కూల్చుతుంది కదా నాలా మీద వేసినటువంటి రోడ్డును కూల్చలేరా ఒక కాంపౌండ్ వాళ్ళని కూల్చలేరా అంటే కేటీఆర్ ని ముట్టుకుంటే భయం అవుతుందా ఈయనకు అంటే ఓన్లీ బెదిరియాలే కేసు ఇద్దరు కాంప్రమైజ్ కావాలి అంత ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేయాలి ఆ తర్వాత సిబిఐకి ఇవ్వాలి ఇదేనా 2 ఏళ్లలో మీరు చేసింది ఈ ఫార్ములాని గిచ్చుతావు వాళ్ళు ఏడుస్తారు కాంప్రమైజ్ మళ్ళీ అని ఊకోబెడతారు ఆ తర్వాత ఫైల్ అన్ని వాళ్ళు కాంప్రమైజ్ కాగానే అన్ని ట్యాంపర్ చేస్తారు ఇప్పుడు సిబిఐని చేయమంటారు 2 ఏళ్ళు అయినాక కాళేశ్వరం అట్లనే చేస్తారు ఇవాళ ఈ మరి 111 జీవో వచ్చింది ఇవాళ వచ్చిందా ఆయనకు తెలియదా రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు మాట్లాడిన ఆయన కదా కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ రెండో విషయం క్రాంతి గారు ఎంత చెప్పినా 10 ఏళ్లలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి అక్కడ ఫామ్ హౌస్లు ఉన్నందుకే లేకపోతే జితేందర్ రెడ్డి గారు లేకపోతే వారు చెప్పిన వివేక్ గారు అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా అందుకే ఉంచుకున్నారా 10 ఏళ్ళు ఇవి ప్రొటెక్ట్ చేయడానికేనా సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు అనేక మంది ఉన్నారు కదా అక్కడ వారందరినీ కూడా ఇప్పటికీ మీ ఎంబడి ఉన్నారు కదా గతంలో స్నేహితులుగా ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు మరి ఇవన్నీ మీ హయాంలో కూడా ఎందుకు రెక్టిఫై చేయలేదు ఈ రోజు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇవి నిజంగా FTL లో ఉన్నాయని కేటీఆర్ గారు చెప్తున్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా దీదెన్ షాడో సీఎం గా వారి దగ్గర సంపూర్ణమైన అవగాహన సమాచారం ఉండే ఉంటుంది మరి ఉన్నప్పుడు ఈ 10 ఏళ్ల తర్వాతనే గుర్తొచ్చి రైళ్ళు అంటే నిన్ను గిచ్చితే నీ ధన్వాల గురించి మాట్లాడితే ఇవాళ మీరు పొంగులేటి గురించి